ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ఆక్వా ఫీడ్ ధర ₹4 తగ్గింది. ఆక్వా రైతులు ఫీడ్ తయారీ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. ఆయన సమక్షంలో రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. సీఎం సూచనతో ఫీడ్ ధర ₹4 తగ్గించేందుకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయి. సీఎం చంద్రబాబు చొరవపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. కేజీకి పెంచారు గత 4-5 రోజులుగా. మరి దాని మీద సమీక్షించి ఇవాళ కేజీకి ₹4 తగ్గించి ₹8గా మరి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి అచ్చెన్నాయుడు గారికి, మా ఆంధ్రప్రదేశ్ ఆక్వా సంఘం తరఫున, అలాగే ఆక్వా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఏదైతే ఎలక్ట్రిసిటీ రూపాయన్నర సబ్సిడీ రైతులకు అందజేశారు దాని మీద కూడా మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో ఆక్వా రైతులు కూడా మరి ఏదైతే మన రైతుల పక్షాన ఉన్న ఈ ప్రభుత్వాన్ని అందరం కూడా స్వాగతిస్తూ భవిష్యత్తులో మరిన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆక్వా రైతుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని అన్నారు సీఎం చంద్రబాబు. ఇదే ప్రభుత్వ లక్ష్యమని కూడా స్పష్టం చేశారు. సామాన్యులే కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించాలన్నారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. పలు కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోందని, స్టార్టప్ కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. దీనికోసం ఆర్టీఐహెచ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్టార్టప్ కంపెనీలకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలన్నారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు చంద్రబాబు. 40% ఇథనాల్ బ్లెండ్ చేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. బయోఫ్యూయల్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిందని తెలిపారు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీతో పాటు బీఈఎస్ఎస్ టెక్నాలజీకే భవిష్యత్ ఉంటుందన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో విద్యుత్ వినియోగం అత్యంత కీలకమన్నారు. ప్రాజెక్టుల అనుమతులు, భూ కేటాయింపులు సులభతరం చేయాలని చంద్రబాబు సూచించారు. అన్ని నిబంధనలు పాటించిన ప్రాజెక్టులకు ఆటోమోషన్ పద్ధతిలో అనుమతులు లభించే విధానాన్ని అనుసరించాలన్నారు. అమరావతి, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎకోసిస్టమ్ రావాలన్నారు. పర్యాటకులు రాష్ట్రంలో ఎక్కువ సమయం గడిపేలా హోటళ్ల నిర్మాణం జరగాలన్నారు చంద్రబాబు. అరకు లాంటి ప్రాంతాల్లోనూ ఐటీడీఏ భాగస్వామ్యంతో మహేంద్ర ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించేలా ఆధ్యాత్మిక క్షేత్రాలను గుర్తించాలన్నారు. ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేస్తేనే ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు.